ఇక్కడ ఇక్కడ శివకుమార్ ను కూడా ఇరకాటంలో పెట్టింది ఈ కమిషన్ నివేదికను ఆమోదించడం శివకుమార్ ఇరకాటంలో పెట్టినా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కమిషన్ కొన్ని వర్గాలకు ఇప్పటికే వ్యతిరేకత గతంలోనే రావడం జరిగింది. చాలా ప్రభావం చూపించేటువంటి ఒక్కలింగ కానీ లింగాయత్ వర్గాలు చాలా వరకు కూడా వీటిపైన ప్రశ్నించినాయి. ఈ సర్వే కాలం అయిపోయింది, ఇదంతా అశాస్త్రీయంగా జరిగిందన్నటువంటి వాదనలు కూడా వినిపించినటువంటి నేపథ్యం ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడే దీన్ని ఆమోదించడం వెనక రీజన్ ఏంటి? ఎందుకంటే రేపు పొద్దున ఖచ్చితంగా వారసత్వంగా వచ్చేటువంటి ప్రభుత్వం దీన్ని కేబినెట్లో ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. కేబినెట్ రద్దుకు ముందు ఈ కమిషన్ నివేదికను ఆమోదించడం, రేపు పొద్దున కేబినెట్లో చర్చ జరగాల్సినటువంటి పరిస్థితిని డీకే శివకుమార్ని ఇరుకుని పెట్టడం, అహింద వర్గానికి తానే వెన్నుముక్కగా ఉన్నానని చెప్పేసి భవిష్యత్తులో కూడా నిరూపించుకోవడం ఒక కారణంగా చూడొచ్చా? ఇరుకుని పెట్టే విధంగానే ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. స్ట్రాటజీ లేకుండా ఏ రాజకీయ నాయకుడు పోడు. కనుక సిద్ధరామయ్య ఎట్లాగో పదవి పోతుంది. ఇప్పుడు ఏమంటారు దాన్ని గాలికి పేల పిండి కృష్ణార్పణం అంటే తర్వాత వాళ్ళ సంగతి చూసుకుంటాను. కేల్కతా దుకాణం బంద్గా మాట ఇప్పుడే మొదలైద్ది అని తెలుసు నాకు దానికి. ఎందుకంటే సిద్ధరామయ్య గారు చాలా సీనియర్ నాయకుడు. ఆయన కాదని అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకోలేకపోయింది. తప్పనిసరి ఇక ఒప్పించాను. ఎందుకంటే ఇప్పుడు తప్ప వినటట్లేరు, రేపొద్దున మీ పదవి మా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే రేపొద్దున కష్టమనే చేసింది. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ఈ వ్యూహం అంతా చేసింది ఎత్తాను అంటున్నాను. అందుకని ఇక్కడ ఏమైందంటే ఈ వ్యూహంలో ప్రధానంగా అహింద వర్గాన్ని సొంతం చేసుకోవడం ఒకటి. ఎట్లాగో తీర్మానం ఆమోదించి చేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చే వాళ్ళు చేయాల్సింది. అంటే దాన్ని కాదనైతే శివకుమార్ పోలేడు కదా. తను అనుకున్న పని తానే చేసిపోయిండు. అంటే రాజీనామా చేసే ముందు తాను ఏ పని అయితే అనుకుంటో ఆ పని చేసేపోయిండు అంటున్నాడు. అది వాళ్ళకి దీన్ని ఆమోదించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు ఆయన నాయకుడిగా నిర్ణయం అంటే అక్సెప్టెన్స్ కనిపిస్తోంది అనుకోవచ్చు. రేపొద్దున కేబినెట్ ఆమోదించకపోతే కనుక చాలా విమర్శలు ఎదురవుతాయి అదే అహింద వర్గం నుంచి. సిద్ధరామయ్య బలమైనటువంటి నాయకుడిగా పదవి లేకుండా కానీ కొనసాగేటువంటి రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఎటు తిరిగి మళ్ళీ డీకే శివకుమార్ ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అనే చెప్పాలి. కావచ్చు కానీ వచ్చే 2 ఏళ్ళు మొదట్లో శివకుమార్ గారు కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, అట్లే ప్రభుత్వం తీసుకొచ్చి 2 ఏళ్ళు శివకుమార్ ముందు 2 సమస్యలు. ఒకటేమో ఈయన రాజ్యసభ తీసుకొని కేంద్రానికి వెళ్ళిపోతే లొల్లి లేదు. అంటే ఒకే ఊరలో 2 కత్తులు ఇవ్వడం కష్టం కనుక రాజ్యసభ వద్దంటున్నా అనే మాట కూడా వస్తున్నది. దాంతో ఎమ్మెల్యేగా ఉంటే తెల్లారేస్తే మరి ఇబ్బందిగా తనకైతే అసెంబ్లీలో ఒకటి. అంటే ఇప్పుడు ఎట్లాగో ఈ తీర్మానం ఆమోదించిన కనుక రేపు క్యాబినెట్ లో ఖచ్చితంగా చేస్తాం అనుకుంటారు. క్యాబినెట్ లో తన కొడుకును కూడా మినిస్టర్ చేయమని చెప్పి ఒక షరతు పెట్టినని తెలుస్తున్నది. ఇది సిద్ధరామయ్య కొడుకును రేపు క్యాబినెట్ లో మినిస్టర్ గా తీసుకుంటారు, ఉప ముఖ్యమంత్రి ఇవ్వమని కూడా షరతున్నట్టుంది. మరి అది బయట పెడతలేరు కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అప్పుడు ఆటోమేటిక్ గా క్యాబినెట్ లో సిద్ధరామయ్య లేకున్నా తన వర్గాన్ని సగం మంది ఖచ్చితంగా చెప్తాడు. తాను మొత్తం బ్లాంకెట్ చేంజ్ చేయరు కదా, మొత్తం బ్లాంకెట్ అయితే మార్చారు కదా. ఏమైంది అంటే సిద్ధరామయ్య మంత్రివర్గంలో తప్పనిసరి సగం మంది తీసుకుంటారు. కనీసం అటు ఇటు కాకుండా అంటే 2 దిక్కులో ఉన్న వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు. సిద్ధరామయ్యకు పక్క అనుకూలమైన వాళ్ళు కూడా 5-4 తీసుకోవాల్సి వస్తుంది. 224 సీట్లు కనుక అక్కడ ఖచ్చితంగా వాళ్ళ ఆ లెక్కన వాళ్లకు మంత్రివర్గంలో దాదాపుగా 30 మంది మంత్రివర్గంలోకి వస్తారు. 24 కానీ 15 రోజుల 30 ఆల్మోస్ట్ 32 మంది మంత్రులు పెట్టుకోవచ్చు 15% కనుక. 32 మంత్రుల్లో 2 వర్గాల వాళ్ళని తీసుకుంటారు కనుక అట్లా చూసుకుంటే మనకి మంత్రివర్గ విస్తరణలో శివకుమార్ మన ఏమంటారు మార్క్ బ్రాండ్ కనపడుతుంది. కానీ సిద్ధరామయ్యను మొత్తం తీసేసి సిద్ధరామయ్య వర్గం ఎవరిని తీసేసి మొత్తం అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. ఓ 30% సిద్ధరామయ్య వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. ఓ 10% న్యూట్రల్ ఉంటుంది. 20% మిగతా 50% పూర్తిగా మనకు శివకుమార్ కు అనుకూలమైన వాళ్ళు పెట్టుకుంటారు. దాని ఇంకోటి ఏంటంటే శివకుమార్ ముందున్న సమస్యలు ఏంటంటే సిద్ధరామయ్య కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతే కొంచెం ఉపశమనం లేదు. ఎమ్మెల్యేగా ఉంటే తన కొడుకు ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అవుతాడు, మంత్రి అవుతాడు, ఉప ముఖ్యమంత్రి అవుతాడు. అంటే రేపొద్దున సిద్ధరామయ్య రేపొద్దున ఎత్తులు జిత్తులు చేస్తారు కనుక ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రభుత్వానికి రోజు దినదినగా 100 చేస్తారా అనే వాప ఉన్నది. కానీ అధిష్టాన వర్గం ఒకే బుర్రలో 2 కత్తులు అయితే పెట్టదనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా సిద్ధరామయ్యను అయితే రాజ్యసభ తీసుకో, లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటే మాత్రం లాభం లేదు. నీ కొడుకు సో ఇప్పుడు ఇక బీజేపీ యాక్టివ్ జోన్ లోకి వచ్చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే బీజేపీ 40% కమిషన్ అన్నటువంటి ఆరోపణలతోటే ప్రభుత్వాన్ని కోల్పోయింది. సో ఇప్పుడు డీకే శివకుమార్ ని ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? బీజేపీ యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు ప్రస్తుతానికి డీకే శివకుమార్. సో ఒక కేజ్రీవాల్ ని చూసాం మనం, హేమంత్ సోరెన్ కూడా చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది జార్ఖండ్ అండ్ ఢిల్లీలో. సో ఇక్కడ కూడా అట్లాంటి ఎపిసోడ్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా భవిష్యత్తులో? మంచి ప్రశ్న. బీజేపీ వెంటనే అయితే రెస్పాండ్ కాదు.
ఇది కాదంటే ఆదిలోనే హంసపాద అన్నట్టు లేకుంటే ఆవకాయ పచ్చడి అన్నప్రసాదంగా ఆవకాయ పచ్చడి పెట్టకుండా శివకుమార్ పనిని 6 నెలలు గమనిస్తలేము. ఎందుకంటే ఇప్పుడే అరెస్ట్ చేసినవా మాకు ఇంత చేసినని సిద్ధరామయ్య మీద కూడా ఆరోపణలు వస్తాయి. కనుక ఒక దశలో మనకు డికే శివకుమార్ ఈ పదవి ఇన్ని రోజులు లాగుతున్నారు, ఏది 2.5 సంవత్సరాల ఒప్పందాన్ని అని 6 నెలల ముందు శివకుమార్ మీద ఆరోపణ ఏంటంటే రేపు అటు ఆయన కొన్ని మా వ్యాఖ్యలు సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు కూడా చేసిండు ఆయన శివకుమార్. అంటే బీజేపీకి పోతారేమో అన్న అనుమానం కూడా కలిగిందా. ఆర్ఎస్ఎస్ గేయాన్ని కూడా నిండు అసెంబ్లీలో పాడిన గుర్తు కూడా ఉంది. దేశభక్తి అంతకన్నా నేను లేదు, బీజేపీతో ఎందుకు ఆటగాగుతానని చెప్పి వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఆయన లాగా అంటే గహిలాట్ మనకు సచిన్ టెండూల్కర్ సచిన్ పైలట్ లాగానో వాటి లాగానో తొందరపడిపోతారేమో అనుకున్నాం. కానీ పోకుండా ఆగిన చూసిన సబర్కాపాల్ మీటర్ అయితే అంటే ఇదే దేర్ హై మగర్ అందరినీ అన్నట్టు ఆయన ఓపిక పట్టిండు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, ఏమైనా సరే ఇక్కడనే కొట్లాడతాను అని అనుకున్నాడు. ఇంకో 6 నెలలు లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన నిర్ణయం ఆయన తీసుకునేవాడు. ఇక లేట్ చేయలేదు, ఇక లేట్ చేస్తే లాభం లేదు, ఇచ్చుకపోతుంది అని చెప్పి అధిష్టానం వరకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో 2 ఉంటాయి. మీరు అన్నది ఏంటంటే డికే శివకుమార్ అటు పోకుండా ఆగిండి కనుక ఇక్కడ తనదైన రీతిలో ప్రభుత్వంలో 2 సవాళ్ళు ఎదుర్కోవాలి. ఒకటి, సిద్ధరామయ్య ప్రతిరోజు కాంటకంగా మాట్లాడా అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి, మీరు ఇంతకు చెప్పినట్టు పార్టీ నడపాలి. 2 ఇప్పుడు పార్టీని మళ్ళీ తెలుపు తీరం వైపు పోవాలంటే 2 ఏళ్ళ టైం అంటే 1.5 ఇయర్ టైమే ఉంది. 6 నెలల ముందు పూర్తిగా మనం ఏం చేయలేదు. కనుక విధాన నిర్ణయాలు చేసుకోవడంలో కానీ లేకుంటే మీరు అన్న అహిందా వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండాలంటే దాని తీర్మానాన్ని ఆమోదించాల్సిందే. కొత్తగా ఆయన అహింద వర్గానికి బలమైనటువంటి నాయకుడిగా సిద్ధరామయ్య కనిపిస్తున్నాడు. అటు కురుబ సామాజిక వర్గం కానీ దళిత సామాజిక వర్గం కానీ మైనార్టీకి సంబంధించినటువంటి ఈ విషయంలో ముఖ్యమంత్రిగా లేకపోయినా నాయకుడిగా మాత్రం సిద్ధరామయ్య కనిపిస్తున్నాడు. బట్ ఇప్పుడు వాళ్ళను కాపాడుకోవడం డికే శివకుమార్ చేతిలో ఉంది. రేపొద్దున ఓబీసీలకు అన్యాయం చేసిందని చెప్పేసి అటు జేడీఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కదా. కేబినెట్ లో ఈ నివేదికను ఆమోదించకపోతే జేడీఎస్ బీజేపీ ఏకమయ్యేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది కదా. పూర్తిగా మీతో ఏకీవిస్తూ ఇంకొక కోణం కూడా చెప్తాను. పరమేశ్వరుని కూడా రంగంలోకి వచ్చాడు. పరమేశ్వరుని ఎస్సీ నాయకుడు కదా, ఆయన రంగంలోకి వచ్చిండు. ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది కూడా. ఎందుకంటే ఇద్దరు దోనోలు అడేతో తినో ఒక ఫైదా అవుతా అన్నట్టు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే 300 లాభం వస్తుందని చెప్పి ఆయన ప్రయత్నం చేసిండు. ఇప్పుడు పరమేశ్వరుని కూడా ప్రసన్నం చేసుకోవాలి ఇప్పుడు డికే శివకుమార్. ఎందుకంటే పరమేశ్వరును ఈ 2 వర్గాలకు చెందిన వాడు కాదు, ఈ 2 వర్గాల్లో ఏ దానికి సపోర్ట్ ఇచ్చిన వాడు కాదు. కానీ మీ ఇద్దరు కొట్లాడుకుంటే నాకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు చేయరు, ఎస్సీలు ఎందుకు చేయరు అని ఆయన కొట్లాడినవాడు. కనుక ఇప్పుడు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి మన సిద్ధరామయ్య కొడుకు ఇస్తే ఆయన కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. ఆయన సీనియర్ నాయకుడు పరమేశ్వరుని కూడా మరి ఆయనకే మొదలు ఇవ్వాల్సి వస్తుంది కదా అని ఇప్పుడు డికే శివకుమార్ ఏం ప్లాన్ చేస్తారంటే సిద్ధరామయ్య కొడుకు కొత్తోడు కదా, ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ టైం మంత్రివర్గంలో వస్తున్నాడు కదా అని మంత్రిగా తీసుకుంటా, ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వరుని తీసుకుంటా అని చెక్ పెట్టే అవకాశం. ఇప్పుడు ఎత్తుపై ఎత్తు రాజకీయాల్లో ఉంటారు, ఒకటే పార్టీ కావచ్చు. కానీ నేను చెప్పాను కదా ఇప్పటిదాకా ఎన్నిసార్లు మన టీ మీటింగ్ పరమేశ్వరన్ బిలాంగ్స్ టు కమ్యూనిటీ సార్, దళిత సామాజిక వర్గం కాబట్టి ఉప ముఖ్యమంత్రి అవకాశం ఉంది. అదే ముఖ్యమంత్రికే చేస్తామన్నారు ఒక దిశలో. అవునవును. ఎందుకు బెదిరించింది అంటే మీరిద్దరు ఇట్లా కొట్లాడదు. 1 year గా అధిష్టాన వర్గం ఏం చేసిందంటే మీ ఇద్దరు ఇట్లా కొట్లాడితే 3 వరకు ఇస్తాం, ఈ సమస్య లేదు, నువ్వు దిగిపోవాలంటే నీకు నష్టమే, ఎక్కుతాడు ఈయన నష్టమే అని 1 year నుంచి ఆపుతున్నాం. 1 year నుంచి ఏంటంటే డికే శివకుమార్ శ్రీకాంత్ గారు డికే శివకుమార్ 1 year నుంచి మొదలుపెట్టింది ఈ ప్లాన్. అంటే మీరు 2.5 అన్నారు కదా, 2.5 ఏళ్ళు అంటే ఏముంటది, 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎప్పుడు అప్పు చెప్తారు తెలియదని సరిగ్గా 2 ఏళ్ళు పూర్తి కాగానే అధిష్టాన వర్గం దగ్గరికి 20 మంది 10 మంది ఎమ్మెల్యేలు పోవడం, డికే శివకుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారని అడగడం చేసింది. ఇప్పటిదాకా జరిగింది అదే. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు అంటే పరమేశ్వరుణ్ణి చేస్తారా లేదా అన్నది ఒక పాయింట్ అయితే గనక ఉప ముఖ్యమంత్రిగా, బట్ సిద్ధరామయ్య కొడుకును కూడా చేయడానికి ఆస్కారం ఉంది కదా. మొన్న బీహార్ లో జరిగినటువంటి ఎపిసోడ్ ని కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకుంటారు. 2 ముఖ్యమంత్రులు పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. ఉప ముఖ్యమంత్రి ఆశ్చర్యం లేదు. కానీ సిద్ధరామయ్య డిమాండ్ ఏంటంటే ఇప్పుడు 2 ఉన్నాయి, మంత్రివర్గం తీసుకోవాలి తన కొడుకును. ఇంకా కొడుకును ఆరోగ్య ఎమ్మెల్యే ఉన్నాడు ఆల్రెడీ, మంత్రివర్గం తీసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. దానివల్ల ఏమైతుంది, సిద్ధరామయ్య పట్టు పెరుగుతుంది మంత్రివర్గంలో కానీ ఒకటి తన పట్టు సాధించుకోవడానికి వీలవుతుంది, శివకుమార్ చెక్ పెట్టడానికి వీలవుతుంది. కనుక ఉప ముఖ్యమంత్రి ఒక్కరే తీసుకుంటే మాత్రం పరమేశ్వరుడు తీసుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే సిద్ధరామయ్య కొడుకు కొత్త కదా మంత్రివర్గంలోకి, ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఎట్లా ఉంటుంది అనే మాట వస్తేప్పుడు వస్తే అది చేస్తాను, లేదు అనుకుంటే నా అంచనా సార్ ఒక లింగాయత్ కు ఒక దళిత అభ్యర్థికి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందో అనిపిస్తోంది. అటువంటిప్పుడు మరి శివకుమార్ సిద్ధరామయ్య కొడుకు ఉండకపోవచ్చు. బట్ సిద్ధరామయ్య వైపు చూసుకుంటే
అహింద వర్గానికి నాయకత్వంగా ఉండడమే బెస్ట్ అనుకుంటారేమో బహుశా ఉప ముఖ్యమంత్రి పదవి కంటే కూడా. అదే ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాంత్ మీకు తెలుసు 4 ఉప ముఖ్యమంత్రులు పెట్టింది చూసిన 4 5 పెట్టింది చూసారు కదా. అప్పుడు కాదు ఉప ముఖ్యమంత్రి విలువ ఉంది, అందరు మాత్రలే కదా. అసలు ఉప ముఖ్యమంత్రి పదవే 6,000 అసలు ఎక్కడ లేదు. నేనన్నమాట కాదు, నీలం సంజీవరెడ్డి గారు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఏర్పాటు చేసేటప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏంది ఉందే 6,000 ఎందుకు వారికి రాదు పొమ్మన్నాడు కదా అని పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆనాడే తెలంగాణ వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని సంప్రదాయంగా వచ్చిందే కానీ రాజ్యాంగ పరంగా కాదుగా. రాజ్యాంగం లేదు కనుక ఒక్కరిని పెడతారా, ఇద్దరిని పెడతారా, ముగ్గురు చెప్పని 5 పెట్టే సందర్భం చూసినాం కదా. ఉప ముఖ్యమంత్రులు అందరూ ఉప ముఖ్యమంత్రులే కదా, సమస్య లేదు. దానికి కొత్తగా వచ్చే విలువ కూడా ఏం లేదు. అంటే భద్రత ఓ కారు ఎక్కువ వస్తుండవచ్చు కాన్వాయిలు, అంతకన్నా ఏముండదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ముందున్న సవాళ్ళు శివకుమార్ 2 ఉన్నాయి. ఒకటేమో ఇటు ఎస్సీ వర్గాన్ని సంతృప్తి పరచాలి, పరమేశ్వరుని సంతృప్తి పరచాలి. పరమేశ్వరుని మొన్నటి దాకా ఈ ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు, ఇద్దరు కొట్లాడుకుంటే నేను వస్తాను చూసాడు. అట్లా ఒకటి అధిష్టాన వర్గం కూడా పరమేశ్వరునికి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే అదే రాష్ట్రంలో రాష్ట్రం వాడు కదా, జాతీయ అధ్యక్షుడు. ఆయనకు కూడా ఎస్సీ వర్గం చేస్తే మంచిదే కదా, అది ఉంటది కదా ఖచ్చితంగా. అది బదిలిచ్చింది కూడా, మీ ఇద్దరు కొట్లాడుకుంటే ఎస్సీకి ఇచ్చేస్తాం లొల్లి లేదు పొమ్మని. అందుకనే ఇద్దరు కొట్లాడుకోకుండా 1 ఇయర్ బాగా పూర్తి స్థాయిలో ఘర్షణ పడ్డారు. సరే ఏదేమైనా కానీ ఇది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు 3 వర్గాలు ఉంటాయి. ఇప్పుడు సిద్ధరామయ్య తోటి ఏం తక్కువ 50 నుంచి 60 మంది ఉన్నా కానీ మిగతా వాళ్ళు గెలిచి దాంట్లో 130 సీట్లలో మిగతా సగం మంది 60 మంది వరకు 70 మంది వరకు డీకే శివకుమార్తో ఉండొచ్చు. వీళ్ళకి తోడు ఇంకో 60 మంది బీజేపీ నుంచి ఉన్నారు, ఇంకో 10-19 మంది జేడీఎస్ నుంచి ఉన్నారు. సో ఇందులో ఇప్పుడు డీకే శివకుమార్కు సవాల్ అని చెప్పాలిగా, సొంత పార్టీ నుంచి కూడా రేపు పొద్దున ఎదురయ్యేటువంటి అవకాశాలు లేవు కదా. సవాలే కానీ డీకే శివకుమార్ కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది. అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకు భయపడ్డ శివకుమార్ కి 2 రకాలుగా. ఒకటి పార్టీకి చాలా ఒబీడియంట్, లాయల్, సమస్య మొదటి నుంచి. కానీ తిరగబడ్డ మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే. రేవంత్ రెడ్డిని కూడా ఎందుకు వేట్ చేస్తుంది అంటే అదే సమస్య ఇక్కడ. అక్కడ కూడా అది అంటున్నాను లాయల్. రెండోది జేడీఎస్ ఉంది కదా మరి, మనకు మన సమాజ్వాదీ జనతా మన దేవగౌడ కొడుకు మన కుమారస్వామి ఉన్నాడు కదా, ఆయన బీజేపీతో ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఉప ముఖ్యమంత్రి ఇస్తా అంటే అక్కడి నుంచి షిఫ్ట్ అవుతాడు తన ఎమ్మెల్యేలతో, సమస్య ఏమున్నది కదా. అందుకని ఇవన్నీ కర్ణాటక రాజకీయాలు కర్ణాటకం అంటున్నాను. కర్ణాటకలో ఏమైనా జరగవచ్చు అని అధిష్టానం ఒకటి చాలా జాగ్రత్తగా ఆలోచించి సిద్ధరామయ్య అహింద వర్గాన్ని దూరం చేసుకోవద్దు అని సిద్ధరామయ్య 6 months ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అయితే 2.5 years కి పోవాలి ఒప్పందం ప్రకారం. అయితే 6 నెలల ఎలక్షన్స్ 3 ఏళ్ళు అయితే మే 20 నాటికే 3 ఏళ్ళు అయిపోయింది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసి నాకు బాగా గుర్తు May 20 నాడు చేసిండు ఆయన. ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ కూడా జరిగింది May 25 చూసుకుంటే 3 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు శివకుమార్ వాదన ఏంటంటే 2 ఏళ్ళే ఉన్నది, 2 ఏళ్ళు 1.5 year. 6 నెలల ముందు ఎలక్షన్లు పోవాల్సిందే కదా, ఎప్పుడైనా పోవచ్చు కదా. కనుక ఒకవేళ 2028 జనవరిలో కూడా జరగవచ్చు. మే దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి 6 నెలల ముందు ఎప్పుడైనా జరగవచ్చు ఎలక్షన్. లేదు వాయిదా వేస్తే ఎప్పటిదాకా వేయాలి, మళ్ళీ అన్ని పార్లమెంట్ ఎన్నికల ముందు జరిపి 2028 చివరిలోనో చేయాల్సి. అప్పుడు 6 నెలల లోపు అంటారు కదా, మేలు జరిగితే 6 నెలల లోపు అంటే October November వస్తుంది. October November మనకి తెలంగాణ ఎన్నికలు వస్తాయి. ఇవన్నీ చాలా ఉంటాయి కనుక 1.5 year ఆయన పదవి అంతా ఏమున్నా కూడా. ఈ 1.5 year లో దాన్ని 3 చేయాలి. ఒకటేమో ఇటు ఎస్సీ సామాజిక వర్గం పరమేశ్వరుని గ్యారంటీ ఉప ముఖ్యమంత్రి తీసుకోవాలి. రెండోది ఏమో మరి సిద్ధరామయ్య కొడుకుని కానీ తీసుకుంటే తాను కూడా కొంత మంత్రివర్గంలో కీలకం అవుతారు. అన్నిటికన్నా ఏమిటంటే దీనిలో ఏమైనా కానీ పిసిసి అధ్యక్షుడి పాత్ర తానే నిర్వహించాలి, ఇప్పుడు ముఖ్యమంత్రి పాత్ర తానే నిర్వహించాలి. రేపటి 2028 ఎన్నికల్లో గెలుపు తీరమై నడిపించే ప్రధానమైన బాధ్యతను శివకుమార్ పెట్టే డబ్బు ఖర్చు పెట్టాలి, రాజకీయ పోరాటం చేయాలి. 2 చేస్తే ఉంటది అని అనుకున్నాను. కాంగ్రెస్ లో ఈ సహజమే. 1వ కృష్ణుడు పోయి 2వ కృష్ణుడు వస్తున్నాడు. ఇప్పుడు ఏది 3వ కృష్ణుడు వస్తాడు అనుకుంటున్నాను కానీ 1వ కృష్ణుడు నుంచి 2వ కృష్ణుడు అయితే వస్తున్నాడు కర్ణాటక రాజకీయాల్లో. ముఖ్యమంత్రి 3వ కృష్ణుడు షిండే రూపంలో రాకముందే 2వ కృష్ణుడి దగ్గర ఆగిపోయింది అనుకోవాలి ఒక విధంగా చూసుకుంటే. 3వ కృష్ణుడు అదే పరమేశ్వరుని రూపంలో రాకపోయాడు. లెట్స్ సి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఏదేమైనా కానీ సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇక కర్ణాటక కేబినెట్ రద్దు చేస్తారు. సో గవర్నర్కు మరి కాసేపట్లోనే తన రాజీనామా లేఖను పంపించబోతున్నారు. గవర్నర్ ఆమోదం తర్వాత కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ 2.0 కర్ణాటకలో మనం చూడబోతున్నాం. సో ఈ 2 సంవత్సరాలు డీకే శివకుమార్ ఎట్లా పాలించబోతున్నారు, అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని నడిపించడంతో పాటు అలకగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, ప్రభుత్వ పథకాలు కూడా ప్రస్తుతానికి కొంత నెక్ ఆఫ్ ది మూమెంటే ఉన్నాయని చెప్పాలి.
చూడాలి ఎట్లాంటి పరిణామాలు అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. దానికి డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో రాజీనామాకు సిద్ధమయ్యారు సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాల్లో ఒక పెను మార్పు సంభవించిందని చెప్పాలి. ఇక నుంచి రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఉన్నాయి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 2028లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు డికే శివకుమార్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఆయన పార్టీని నడిపించినట్టుగా ప్రభుత్వాన్ని ఎలా నడిపించబోతున్నారు? ఉప ముఖ్యమంత్రిగా చేయడం వేరు, ముఖ్యమంత్రిగా చేయడం వేరు. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో మొత్తానికి డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే భారీ కటౌట్లు, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరహాలోనే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. బట్ నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాల్ని మనం చూడొచ్చు? సిద్ధరామయ్య రాష్ట్రానికే పరిమితం అవుతారా? కేంద్ర రాజకీయాల్లో ఏమైనా అడుగుపెట్టేటువంటి అవకాశం ఉందా? పెద్దల సభకు సంబంధించి ఇప్పటివరకు సిద్ధరామయ్య నుంచి ఎట్లాంటి క్లారిటీ కూడా ఇంతవరకు రాలేదు. ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఇదంతా మొదటి నుంచి ఊహించిందే. కర్ణాటకం అనే రాజకీయ నాటకంలో ఇప్పుడు ఇంకొక అంకం మొదలైందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది ఎప్పుడో జరగాల్సిందే, 6 నెలల క్రితం జరగాల్సిందే. ఒప్పందం ప్రకారం కూడా 6 నెలల క్రితం సిద్ధరామయ్య ప్లేస్ లో డికే శివకుమార్ రావాల్సిన వాడే. అందుకనే మీరు తర్వాత సిద్ధరామయ్య భవిష్యత్తు ఏంది అనే సంగతి రెండో ప్రశ్నకు తర్వాత సమాధానం చెప్తాను. కానీ మొదటికి జరిగిన నాటకాలు చూసుకుంటే, నేను మొదటి నుంచి కర్ణాటక అని దాదాపు 5 వ్యాసాలు రాశాను ఈ మధ్యనే, అంటే 1 year గా. అంటే కర్ణాటక ముఖ్యమంత్రి మారడా అని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎప్పటికప్పుడు అధిష్టాన వాళ్ళు దానికి పోతుంటారు. ఇటు శివకుమార్ సంబంధించిన వర్గీయులు పోతారు, సిద్ధరామయ్య వర్గీయులు పోతారు. అక్కడ గొడవ జరుగుతుంది. మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత కడుపులో కత్తులు పెట్టుకుని ఇద్దరికి అవగణించుకుంటారు. ఏం జరగలేదంటారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కంటే ముందు కూడా చాలా సార్లు టీ మీటింగ్లు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు సిద్ధరామయ్య ఇంటికి ఏమో శివకుమార్కి వెళ్ళడం, శివకుమార్ ఇంటికి ఏమో సిద్ధరామయ్య రావడం గతంలో చూసినాం కదా. సంవత్సరం దేర్ హై మగర్ అంధేర్ నహి అన్నట్టు ఆలస్యమైన శివకుమార్ కు ఆనందదాయకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మన కేంద్ర నాయకత్వం అధిష్టానంగా తీసుకుంది. అందుకని ఏమంటానంటే ఇది వాళ్ళ ఒప్పందంలో భాగమే, వాళ్ళ కొత్తదేం కాదు. సరిగ్గా డికే శివకుమార్ కృషి వల్ల అధికారంలోకి వచ్చిన అందరూ ఎదిగిందే. డికే శివకుమార్ కృషి లేకుండా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం రాలేదు. అట్లాంటి సిద్ధరామయ్యకి వ్యతిరేకం కాదు. కానీ సీనియారిటీ పెరిగింది. సిద్ధరామయ్య సిద్ధాంతం మీద కూర్చుండు అనే ఒక విమర్శ ఎదుర్కొన్నాడు. సిద్ధాంతమే అంటే ఏం అధికారం తీసుకొచ్చినా టైంకి వచ్చేకల్లా మరి ఈయన వచ్చి ఉండాలని సమస్య వచ్చింది. అప్పుడు కొంత తీవ్రంగా చర్చ కూడా జరిగింది. శ్రీకాంత్, మీకు తెలుసు ఏమంటారంటే, అంతకుముందు మనకు అశోక్ గెహ్లోట్ మనకు మన సచిన్, వాళ్ళిద్దరి మధ్యన సచిన్ పైలట్ వాళ్ళిద్దరి మధ్యన గొడవ చూసినాం కదా మన రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో. అంటే అది ఏమైంది, చివరికి అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది కదా, అంతే కదా. అందుకని రాజస్థాన్ లో ఏ గొడవ జరిగిందో అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో చాలా మంది సీనియర్లను ప్రోత్సహిస్తూ జూనియర్లను విస్మరిస్తూ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పాదరాయికి చేస్తున్నది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రియాంక గాంధీ కూడా స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం చూస్తాం మనం. కాంగ్రెస్ అధిష్టాన వర్గం దగ్గర చూస్తే ఆ లుకలుకలు మనకు కనపడ్డాయి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇంకా పాత వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటే మేరా నంబర్ కబాయిగా అన్నట్టు వీళ్ళందరూ ఉంటారు కదా అనే మాట వచ్చింది ఒకసారి. అందుకని ఏమంటానంటే ఇది కూడా బౌన్స్ అవుద్దేమో. సిద్ధరామయ్యని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సీనియర్ గా ఆయన పాత్ర ఏమిటి, ఎన్నికల్లో గెలుపు పాత్ర, ఒక పిసిసి అధ్యక్షుడిగా కానీ తర్వాత ప్రభుత్వ పార్టీ నడపడంలో కానీ డబ్బు ఖర్చుల విషయంలో కానీ ఆయన చేశారు అనే మాట శివకుమార్ మీద ఉన్నది. కానీ శివకుమార్ ప్రధానంగా గుదిబండి ఏముండంటే, అవరోధం ఏముండంటే ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి తీసుకోగానే వెంటనే ప్రభుత్వం అప్పుడు బీజేపీ ఉంది కనుక దేశాల్లో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే పరువు పోతుంది కదా అనే ఒక్క కారణంతో సిద్ధరామయ్యను ముందు తీసుకొచ్చారు. అప్పుడు శివకుమార్ వర్గం ఏం చేసింది, సిద్ధరామయ్య మీద కూడా కేసులు, 3 కేసులు ఉండే. ఆయన భార్య పేరు మీద అక్కడి హౌసింగ్ బోర్డు, మైసూర్ హౌసింగ్ బోర్డు వాళ్ళ అర్బన్ దాని మీద అందులో 2 ప్లాట్లు తీసుకున్నారని, అవి పరిహారమే, భూమి పోయినందుకు ఇచ్చింది, కొత్తగా అక్కడమే ఏం చేయలేదు. కానీ అవి మంచి ప్లాట్లు తీసుకున్నారని ఉండే. ఆ ప్లాట్ చెప్పండి. దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చించాలి. మీలాంటి వాళ్ళు దీనికి సమాధానం కరెక్ట్ చెప్తారేమో అనుకుంటున్నా. సిద్ధరామయ్య ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి తెలివిని ఇక్కడ ప్రయోగించారు. కర్ణాటకలో ఇప్పుడు నాయకత్వ మార్పు జరుగుతున్నటువంటి టైంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంచలనంగా అండ్ సెన్సిటివ్గా కనిపిస్తోంది. ఏదైతే వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ కమిషన్ ఉందో ఆ నివేదికను సిద్ధరామయ్య ఆమోదించారు. సో ఆయన సంతకం, ఎందుకంటే ఆయన అహిందా కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. దళితులకు, ఓబీసీలకు
అల్పసంఖ్యాకులకు వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నారు. ఒక సున్నితమైనటువంటి కుల రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. సో ఈ నివేదికను ఈరోజు ఆమోదించడం ద్వారా ఆయన ఇస్తున్నటువంటి సంకేతాన్ని ఎట్లా చూడాలి? నేను చెప్పాలి, అందుకని అక్కడి నుంచి వస్తున్నాను. ఎప్పుడైతే శివకుమార్ మీద ఆరోపణలు ఉన్నాయని సిద్ధరామయ్య బయట పెట్టిండో, ఏది మనకు ఈడీ ఇవన్నీ చేస్తుందని, సిద్ధరామయ్య మీద కూడా ఆ కక్ష పోని ముడా కేసు తీసుకొచ్చారు. ఇంకో కేసు కూడా జ్ఞాపకం, ఆ ముడా కాకుండా ఇంకో కేసు కూడా ఉంది. రెండు కేసులు కూడా ఆయన ముందు తీసుకొచ్చారు. అయినా సరే వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు కదా అని సిద్ధరామయ్యనే సమర్థిస్తూ ఆనాడు మన హైకమాండ్, అది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. అది మంచిది అంటున్నాను. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్యన ఏంది అగ్రిమెంట్ 2.5 సంవత్సరాల తర్వాత మారాలి. 2 సంవత్సరాలు పూర్తి కాగానే శివకుమార్ మందు పెట్టాడు. ఆ 2 సంవత్సరాలు కామ్గా ఊరుకున్నాడు. 2 సంవత్సరాలు కాగానే అధిష్టాన వర్గం దగ్గర తన ఎమ్మెల్యేలు పంపడము, వాళ్ళు ఏంటి ఎప్పుడు శివకుమార్ చేస్తారంటే వాళ్ళు ఏమన్నా 6 నెలలు కావాలి ఇంకా కదా, 2.5 సంవత్సరాలు కావాలి కదా, మీ ఒప్పందం ప్రకారం 2.5 కదా, కాదు 6 నెలలు తీసేయాలి, చివరి 6 నెలలు తీసేయాలి, ఎలక్షన్లకు పోతాం కదా, అప్పుడు నేను పని చేయరాదు, ఏమున్నా సరే 2 సంవత్సరాలు దాటగానే తీసేస్తే బాగుంటుంది, ఈయన బాధించడం అది చూసినాం మనం. ఇక మీరు అన్న దగ్గరకు వస్తాను నేను. సిద్ధరామయ్య గారు ఆ కమిషన్ నివేదిక ఆమోదించడం కరెక్ట్, మంచిది అంటున్నాను. అట్లాగే తన మీద ఉన్న ముడా కేసులో తాను ప్లాట్లను సరెండర్ చేయడం, వాలంటీర్గా సరెండర్ చేయడం, నా పలుకుబడి ఉపయోగించి ఎక్కడ తీసుకోలేదు, నేను మీకు ఏమిస్తే అవి తీసుకుంటా అని సరెండర్ చేయడం భార్య పేరు మీద ఉండే, అది ఏది సిద్ధరామయ్య గారు భార్య పేరు మీద. కనుక అక్కడ వక్కలగులు, గౌడుగా ఇవన్నీ మనం ఆ రాజకీయాలు చూస్తాం మనం కదా, లింగాయతులు, ఈ మొత్తం రాజకీయాలు నడుస్తాయి. ఇప్పుడు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద వర్గానికి, ఇటు శివకుమార్ గారు అటు మనకు సిద్ధరామయ్య గారు, ఇద్దరు ఒక పెద్ద వర్గానికి మన నాయకత్వం వహిస్తున్న వాళ్ళే. యడ్యూరప్ప ఇంకో నాయకత్వం, లింగాయతుల నాయకత్వం వహిస్తున్నారు. అంటే కర్ణాటకలో మఠాలు, ఈ స్వాములు, అట్లాగే కుల రాజకీయాలు ఈ రెండు కలగలిపి ఉంటాయి. మఠాలలో కూడా ఆ మఠ స్వాములు కూడా ఈ కులాలను ప్రోత్సహించే క్రమం చేస్తుంటారు. వాళ్ళు కూడా స్వాములలో ఈ కులాల వాళ్ళు ఎక్కున్నారు చూడబట్టి. కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే బ్రాహ్మణాధిపత్యం లేదు, కానీ ఈ కులాల స్వాములు ఈ కులాల సమీకరణలు బాగా పనిచేస్తున్నాయి అక్కడ చూస్తే. కనుక దాన్ని బట్టి ఒకసారి వాళ్ళకి ఇచ్చిన, ఒకసారి వీళ్ళకి ఎందుకు, శివకుమార్ సామాజిక వర్గం కూడా తక్కువది కాదు కదా, మరి పొద్దున వాళ్ళు కూడా రేపు తిరగబడవచ్చు కదా అనుకుంటుంది. రెండోది, ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా చెయ్యక అనివార్యం అనే పరిస్థితి తీసుకొచ్చింది అధిష్టానం వర్గం. ఒక రకంగా చెప్పాలంటే గ్రేస్ పీరియడ్ అయిపోయింది, నీకు 2.5 సంవత్సరాలు మొదట అయిపోయింది. రెండోది గ్రేస్ పీరియడ్ కూడా పూర్తి చేసుకుని 6 నెలలు ఎక్స్ట్రా ఇచ్చినాం కదా, ఇంకంతకని ఏం చేస్తాం అనే మాట వచ్చింది. రెండోది ఏమో, నేను ఖర్చు పెట్టుకుని, నేను అధికారులను తీసుకొచ్చి, నేను ఇవాళ తగుదనమ్మా అని సిద్ధాన్న మీద వచ్చి సిద్ధరామయ్య కూర్చున్నాడు అనే మాట అప్పటి నుంచి శివకుమార్ వరకు అంటూనే చూస్తున్నాం. కానీ ఇప్పుడు తప్పుకోకపోతే ఖచ్చితంగా తీసేస్తారు, సమస్య లేదు. అందరు ఎమ్మెల్యేలు కూర్చొని పెడతారు, శివకుమార్ మద్దతాన్ని నిరూపిస్తారు, బర్తరఫ్ అవుతారు. అందుకని కాకుండా చేయాలంటే ఏం చేసిండంటే, ఇది మన నిన్నగాక మొన్న జరిగిన సమావేశంలో రాజ్యసభ ఎన్నికలు ఒక సీట్ ఖాళీ అయింది. ఇప్పుడు ఈ నెలలో జరుగుతున్నాయి, వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. కనుక దాన్ని ఆఫర్ చేస్తుంది. అది కాకుండా చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పకుండా చెప్పి, నిన్నగాక మొన్న కేసీ వేణుగోపాల్ అబద్ధాలు చెప్పిండు కదా, మేము దాని గురించి అస్సలు మాట్లాడలేదంటే మనందరం నవ్వుకున్నాం. మనందరం కూడా, మీరు కూడా మాట్లాడుకున్నాం కదా, ఏమున్నది ఇది అసలు సంగతి ఇదే, రాజ్యసభ సీటు కోసం మాట్లాడినాం కానీ దీని గురించి మాట్లాడలేదు. రాజ్యసభ సీటు దేని లింక్ అయినది, ముఖ్యమంత్రికి లింక్ అయినది కదా, నువ్వు రాజీనామా చేస్తే అది ఇస్తా అన్నారు కదా, అది అదే మాట్లాడినా నేను అన్నా.